జబర్దస్త్ షోలో ఎంతో మంది లేడీ యాక్టర్స్ ఉన్నారు. మరి వారి భర్తలు ఎవరు? వారేం చేస్తుంటారన్నది ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జబర్దస్త్‌లో ఉన్న లేడీ యాక్టర్లలో ఒకరు రోజా. రోజా భర్త పేరు సెల్వమణి. ఈయన తమిళ, తెలుగు చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా మంచి పేరును సాధించాడు. అలాగే ఈయన నిర్మాతగా కూడా వ్యవహరిస్తున్నారు. అలాగే మరో జబర్దస్త్ లేడీ యాక్టర్ ఖుష్బూ. ఈమె భర్త పేరు పి. సుందర్. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో టాప్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు. అలాగే ఈయన హీరోగా కూడా పలు సినిమాల్లో యాక్ట్ చేశారు. అలాగే మరో లేడీ యాక్టర్ ఇంద్రజ. ఈమె భర్త పేరు అబ్జోర్. ఈయన హైదరాబాద్ లో వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ అనసూయ. అనసూయ భర్త పేరు సుశాంక్ భరద్వాజ్. ఈయన ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే అనసూయ భరద్వాజ్ కి ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. వారు ఇప్పుడు స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. అలాగే మరో జబర్దస్త్ లేడీ యాక్టర్ లయ. ఈమె భర్త పేరు గణేష్. ఈయన అమెరికాలో డాక్టర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ మీనా. మీనా భర్త పేరు విద్యాసాగర్. ఈయన సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేసేవారు. అయితే పలు అనారోగ్య కారణాల వల్ల ఈయన మరణించారు. ఈయన మరణించడం చాలా బాధాకరమైన విషయం. మీనాకు ఒక కుమార్తె ఉంది. ఆమె ఇప్పుడు స్కూలింగ్ లైఫ్ లో ఉన్నారు. మరో లేడీ యాక్టర్ లైలా. లైలా భర్త పేరు మహమూదీన్. ఈయన దుబాయ్ లో వ్యాపారవేత్తగా ఉన్నారు. అలాగే మరో జబర్దస్త్ లేడీ యాక్టర్ సంగీత. ఈమె భర్త పేరు క్రిష్. ఈయన తమిళ మరియు తెలుగు చిత్ర పరిశ్రమలో సింగర్ గా మంచి పేరును సాధించారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ సంగవి. సంగవి భర్త పేరు వెంకటేష్. ఈయన ముంబైలో ఐటీ ప్రొఫెషనల్ గా వర్క్ చేస్తున్నారు. అలాగే మరో జబర్దస్త్ లేడీ యాక్టర్ పూర్ణ. ఈమె భర్త పేరు సలీం ఆసిఫ్ అలీ. ఈయన దుబాయ్ లో పెద్ద వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరి అన్యోన్యమైన జీవితానికి గుర్తుగా ఒక బాబుకు కూడా జన్మనిచ్చారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ నిహారిక. అయితే నిహారికకు చైతన్య జొన్నలగడ్డ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అయితే పలు కారణాల వల్ల వీరిద్దరూ విడాకులు తీసుకొని విడిపోయారు. ఆ తర్వాత నిహారిక ఇంకో పెళ్లి చేసుకోలేదు. అలాగే జొన్నలగడ్డ చైతన్య కూడా ఇంకో పెళ్లి చేసుకోలేదు. అలాగే మరో లేడీ యాక్టర్ మహేశ్వరి. ఈమె భర్త పేరు జయకృష్ణన్. ఈయన ముంబైలో ఇంజనీర్ గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ సుజాత. సుజాత భర్త పేరు రాకింగ్ రాకేష్. రాకేష్ జబర్దస్త్ లో టీం లీడర్ గా వ్యవహరించేవారు. సమయంలోనే సుజాత రాకేష్ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ కలిసి జబర్దస్త్ లో చాలా స్కిట్లలో మొగుడు పెళ్లాలుగా చేశారు. వీరిద్దరూ కూడా ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీళ్ళకి రీసెంట్ గానే ఒక పాప కూడా పుట్టింది. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ పవిత్ర. పవిత్ర సంతోష్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వారిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. కానీ అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ బ్రేకప్ చెప్పుకొని విడిపోయారు. పెళ్లి దాకా వెళ్లాల్సిన వీరి ప్రయాణం మధ్యలోనే ముక్కలయ్యింది. అలాగే జబర్దస్త్ లో మరో లేడీ యాక్టర్ షెబీనా. ఈమె భర్త పేరు మున్నా. ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా వర్క్ చేస్తున్నారు. షెబీనాతో కలిసి అప్పుడప్పుడు జబర్దస్త్ షోలో అలాగే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటారు. మరో జబర్దస్త్ లేడీ యాక్టర్ రీతు చౌదరి. ఈమె భర్త పేరు శ్రీకాంత్. ఈయన గోవాలో వ్యాపారవేత్తగా కొనసాగుతున్నారు. అయితే రీతు చౌదరి శ్రీకాంత్ ని ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకుంది. రీసెంట్ గా ఒక ల్యాండ్ కేసులో వీరిద్దరూ వివాహం చేసుకున్న సంగతి బయటపడింది. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ శ్రీదేవి. ఈమె భర్త పేరు సత్యనారాయణ. ఈయన ప్రైవేట్ ఎంప్లాయ్ గా ఉన్నారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ ఆసియా. ఆసియా జబర్దస్త్ లోని టీం లీడర్ అయిన నూకరాజ్ తో లవ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారు. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ సౌమ్య. ఈమె భర్త పేరు శ్రీనివాస్. ఈయన బెంగళూరులో బిజినెస్ మ్యాన్ గా ఉన్నారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ మేఘన. మేఘన భర్త పేరు పవన్ తేజ్. ఈయన టాలీవుడ్ లో హీరోగా ఉన్నారు. ఒక సినిమాలో మేఘన పవన్ తేజ్ కలిసి జంటగా నటించారు. ఆ సినిమాలో నటిస్తున్నప్పుడే వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. వీరిద్దరూ పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ వర్ష. వర్ష జబర్దస్త్ లో టీం లీడర్ గా ఉన్న ఇమాన్యుయల్ తో లవ్ ట్రాక్ నడుపుతున్నారు. అయితే పలు స్కిట్లలో వీరిద్దరికి పెళ్లి కూడా చేసినట్టు చూపించారు. అయితే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ ఫైమా. ఫైమా జబర్దస్త్ లో ఉన్న కమీడియన్ మరియు టీం లీడర్ అయిన ప్రవీణ్ తో కొన్ని రోజులు లవ్ ఇన్ రిలేషన్షిప్ కొనసాగించారు. అయితే పలు అనివార్య కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు. ఆ తర్వాత ఫైమా ప్రవీణ్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. వీరిద్దరూ ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. అతి త్వరలోనే వీరిద్దరు వివాహం కూడా చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. అలాగే జబర్దస్త్ లో ఉన్న మరో లేడీ యాక్టర్ రష్మి. రష్మి జబర్దస్త్ టీం లీడర్ గా ఉన్న సుడిగాలి సుధీర్ తో చాలా సంవత్సరాల నుంచి ప్రేమాయణం నడిపిస్తుంది. చాలా స్కిట్లలో వీరిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు కూడా నటించారు. అయితే వీరిద్దరూ నిజంగానే వివాహ బంధంలోకి అడుగు పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.
మరో లేడీ యాక్టర్ ఆమని. ఈమె భర్త పేరు కాజా మొయుద్దీన్. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ఉండేవారు. కానీ ఈయన నిర్మించిన చిత్రాలు అంతగా ఆడకపోవడంతో అప్పుల పాలయ్యాడు. దీంతో అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అలాగే జబర్దస్త్లో ఉన్న మరో లేడీ యాక్టర్ సదా. ఈమె ఇంకా పెళ్లి చేసుకోలేదు. జబర్దస్త్లో ఉన్న మరో లేడీ కమీడియన్ రోహిణి. ఈమె టీమ్ లీడర్గా అలాగే కమీడియన్గా కూడా జబర్దస్త్లో వర్క్ చేశారు. ఈమె ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మరింత పాపులర్ అయ్యిందని చెప్పొచ్చు. అయితే రోహిణికి పెళ్లి కాలేదు. ఆమె గతంలో ఒక అబ్బాయిని ప్రేమించి మోసపోవడం వల్ల ఆమె పెళ్లి చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. అలాగే జబర్దస్త్లో ఉన్న మరో లేడీ కమీడియన్ సత్యశ్రీ. ఈమె ఎక్కువగా చెమ్మక్ చంద్ర స్కిట్లలో కమీడియన్గా వర్క్ చేస్తూ ఉండేవారు. అయితే ఈమె వివాహం చేసుకోలేదు. అలాగే జబర్దస్త్లో ఉన్న మరో లేడీ యాక్టర్ సిరి హనుమంతు. సిరి హనుమంతు బిగ్ బాస్ 6 రన్నరప్గా నిలిచిన శ్రీహాన్తో లవ్ ఇన్ రిలేషన్షిప్లో కొనసాగుతున్నారు. అలాగే వీరిద్దరూ వివాహం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు కూడా ప్రకటించారు. ఇవండి జబర్దస్త్లో ఉన్న లేడీ యాక్టర్స్ యొక్క భర్తల విశేషాలు. మీకు ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. బాయ్ ఫ్రెండ్స్.